మహారాష్ట్రలో తుకారాం ముండే అనే ఐఏఎస్ ఆఫీసర్ నిజాయితీకి నిలువెత్తు రూపం. ఆయన దెబ్బకి అక్కడున్న పెద్ద పెద్ద ఫుడ్ మాఫియా గాళ్ల గుండెల్లో రైలు పెరిగెడుతున్నాయి. ఇక ఆఫీసర్ని అక్కడి నుండి ఎలాగైనా సరే ట్రాన్స్ఫర్ చేయాలని ఆ కల్తీ పనులు చేసే బ్యాచ్ అంతా కలిసి ఏకంగా 250 కోట్ల రూపాయలు పోగేశారట. ఆయన మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ కమిషనర్గా కుర్చీలో కూర్చున్నప్పటి నుండి అస్సలు తగ్గట్లేదు. ఎగబడి 1000కి పైగా దాడులు చేశాడు. మార్కెట్లో దొరికే నకిలీ పన్నీరు, కల్తీ పాలు అన్నింటినీ పట్టుకున్నాడు. తప్పు చేసిన వాళ్ళందరినీ లోపలేయించి ఎఫ్ఐఆర్లు రాయించాడు. ఆఖరికి ముంబైలో ఉన్న పెద్ద పెద్ద రాడిసన్ లాంటి 5 స్టార్ హోటళ్ల లైసెన్సుల్ని కూడా పీకేసి తాళాలు వేయించాడు. ఇక ఈ దెబ్బకి తట్టుకోలేక ఆ హోటళ్ల యజమానులంతా ఏడ్చుకుంటూ డైరెక్ట్గా బాంబే హైకోర్టుకి పోయారు. అక్కడ చీఫ్ జస్టిస్ గారు మన ఆఫీసర్ని పిలిచి ఏమన్నారంటే, ఏమయ్యా కమిషనర్ గారు, మీరెందుకు ఇంత పక్షపాతంగా ఉంటున్నారు? ఒట్టి ప్రైవేట్ రెస్టారెంట్ల మీదే పడుతున్నారు. ఎప్పుడైనా గవర్నమెంట్ క్యాంటీన్ల జోలికి వెళ్ళారా? మీరంతా చిన్న చిన్న హోటళ్లను, ప్రైవేట్ వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగా అడిగారు. కోర్టు అట్లా అడిగిందో లేదో మనోడికి ఎక్కడో కాలింది. నన్నే అనుమానిస్తారా అన్నట్లు వెంటనే తన టీంని తీసుకొని ఎక్కడికో కాదు, డైరెక్ట్గా బాంబే హైకోర్టు లోపల ఉన్న క్యాంటీన్ల మీదే దాడి చేశాడు. అక్కడ 2 క్యాంటీన్లను చెక్ చేస్తే అసలు పరిశుభ్రంగానే లేవు. కనీసం తిండి క్వాలిటీ లేదు. ఆ FSSAI పర్మిషన్ కూడా లేదు. దాంతో ఈ ఆఫీసర్ అస్సలు వెనుకాడకుండా ఆ కోర్టు క్యాంటీన్ల లైసెన్సులనే సస్పెండ్ చేసి పారేశాడు. ఇంకో క్యాంటీన్కి మర్యాదగా మార్చుకోండి అని నోటీస్ ఇచ్చాడు. కానీ ఏం చేస్తాం, ఆ తర్వాత కోర్టు నుండి పై అధికారుల నుండి ప్రెజర్ ఎక్కువైపోయింది. ఎందుకంటే కొన్ని చోట్ల ముందుగా నోటీసులు ఇవ్వకుండానే డైరెక్ట్గా దాడులు చేశారట. ఆ రూల్స్ వంకపెట్టి పెద్ద పెద్ద హోటళ్లపై విధించిన సస్పెన్షన్ని మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఏదేమైనా ఆ ఫుడ్ మాఫియా గాళ్ళకి మాత్రం చుక్కలు చూపించాడు. నిజంగా ఈయనలాంటి ఆఫీసర్లు మనకు కూడా ఉండాలి.